60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవాలని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్ జి మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక విద్యుత్ నగర్లోని చెల్లవారి కళ్యాణ మండపంలో జరిగిన ఎన్ఆర్ఐ తల్లిదండ్రుల సంఘం సమావేశంలో ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడారు. డాక్టర్ జవహర్ కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఆరోగ్య పరిరక్షణ ఉద్యమం మొదలు కావాలన్నారు. అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఇప్పటికే 430 మంది సభ్యులు సంఘంలో చేరారన్నారు. వీరి ద్వారా త్వరలో 5 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి వరద సహాయ నిధికి విరాళంగా అందజేస్తామన్నారు. రోటరీ సెంట్రల్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫిజియోథెరపీ సెంటర్లో రాయితీతో వచ్చి సేవలు పొందాలని చార్టెడ్ అకౌంటెంట్ బోడా ఆనంద్ కుమార్ కోరారు. వయోవృద్ధులు ఎక్కువగా సైబర్ నేరాలకు గురవుతున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పవన్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ విధానాలపై స్థానిక ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కంప్యూటర్ శర్మ, సంయుక్త కార్యదర్శి వి నరసింహరావు, శ్రీనివాసరావు, కోశాధికారి సివి రామనాథం, మహిళా ప్రతినిధులు అనంతలక్ష్మి, అప్పసాని కృష్ణకుమారి, సంఘ క్రియాశీలక సభ్యులు గొడవర్తి సత్యమూర్తి, సోమన్న చౌదరి, వత్స ఆనంద్, దంగేటి ప్రసాద్, చల్లా నిరంజన్, చిట్టిరాజు, బవర్లాల్ జైన్, పద్మరాజు, పురుషోత్తం, జిఎస్ మూర్తి, సామా భాస్కర్, డిఎల్ శాస్త్రి, బండారు సాయిరాం, నల్లా ఉషారాణితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అది కూడా మేము చేస్తున్నాం. ఇంకోటి, మా మెంబర్షిప్ త్వరలో 500 రీచ్ అయిపోయేటట్లుంది. నేను అనుకున్నా ఈ డిసెంబర్ ఎండ్కి అవుతుంది అనుకున్నా, అట్లా ఆగేటట్లేదు. ఇది అక్టోబర్ ఎండ్కి అయిపోయేటట్లుంది 500. అంచేత అవగానే మా ట్రెజరర్ రామనాథన్ గారికి ఇండిగో మేనేజ్మెంట్లో చాలా పెద్ద వాళ్ళు తెలుసు. అంచేత వస్తే డిస్కౌంట్స్ కూడా వెళ్ళి అడుగుదామని మేము ఇద్దరం ఇండిగో మేనేజ్మెంట్ కలిపి. ఇప్పుడు ఇండిగోలోనే వెళ్తున్నాం ఇండియాలో ఎక్కడికైనా. అంచేత తర్వాత 1000 మంది అయ్యాక ఎమిరేట్స్ ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని కూడా కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్గా కూడా డిస్కౌంట్ అరేంజ్ చేద్దామని కోరిక ఉంది. బట్ ఐ నో ఇట్స్ ఏ ఫార్-ఫెచ్డ్ ఐడియా. బట్ వన్ డే నా టైంలో కాకపోయినా నా తర్వాత ప్రెసిడెంట్ టైంలోనైనా అవి జరిగే అవకాశాలు మట్టుకు ఉన్నాయి. అంచేత కాకినాడలో వేల మీద వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు. కాకినాడలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా విజిటింగ్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ హౌసెస్ లాక్డ్గా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన మంత్లీ రొటీన్ యాక్టివిటీస్ లాంటివన్నీ కోఆర్డినేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, తర్వాత మామూలుగా కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ లాంటిది ఏమైనా వస్తే వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయడానికి కూడా ఒక వాలంటీర్స్ టీమ్ కూడా మా దాంట్లో రెడీగా ఉన్నారు. 24/7 మాకు ఒక మొబైల్ నెంబర్ కూడా సపరేట్గా అసోసియేషన్ ఉంది. దాని ద్వారా కూడా వీలున్నంత మటుకి వీళ్ళకి ఆనందం పెంచడం, వీళ్ళ ఆనందంతో పాటు అక్కడ పిల్లలు మరింత ఆనందంగా ఉండగలగడం, భరోసాగా ఉండగలగడం కోసం మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. దానికి మీడియా వారు కూడా బాగా ప్రోత్సహించి ఈ విషయానికి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే పిల్లలు వాళ్ళు పక్కన ఉండకపోతే అది ఎప్పటికైనా లోటు అయినప్పటికీ ఆ లోటుని ఎంతో కొంత తప్పకుండా ఈ ఎన్ఆర్ఐ పాక అనేది పూడుస్తుంది. అది సో ఆ లేని లోపం ఇమ్మీడియట్గా చాలా మీకు అతి త్వరలో దీని మూలంగా వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ మూలంగా ఎవరికైనా ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నేనున్నా అనే భరోసాతో ఎన్ఆర్ఐ పాక ముందుకు వస్తుంది. చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా నోబుల్ యాక్టివిటీ. దీనికి ప్రెసిడెంట్ గారిని చేదోడు వాదోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి సెక్రటరీ శర్మ గారు, అలాగే ట్రెజరర్ రామనాథన్ గారు, వీళ్ళందరూ కూడా జాయింట్ సెక్రటరీస్, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అసలు ఆల్మోస్ట్ ఇది ఒక ఫుల్ టైం జాబ్ కింద చేస్తున్నారు. దీని అంతటిని చేసి పాలడుగు సుబ్రహ్మణ్యం గారికి చాలా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉంది దీనికి. మనందరం గర్వించదగ్గ విషయం ఇది. నేషనల్ లెవెల్లో దీనికి ఒక అత్యద్భుతమైన గుర్తింపు అతి త్వరలో ఫ్యూ మంత్స్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. దీంట్లో ఒక మెంబర్గా ఉన్నందుకు నేను కూడా గర్విస్తున్నాను. అదే మేము చెప్పేది ఒకటేనండి. మేము ఎందుకంటే నిపాక స్టార్ట్ చేసినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్కి ఎవరికైనా సరే ఏ అవసరం ఉన్నా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు వీలైనంత వరకు మేము వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ మా పాలక సుబ్రహ్మణ్యం గారు, మా ప్రెసిడెంట్ గారు, ప్లస్ మా శర్మ గారు, వీళ్ళందరూ కలిసి మేము స్టార్ట్ చేసాం. దాంతో మాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే జేఎన్టీయూ
మన వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, డాక్టర్ మురళీకృష్ణ గారు, అందరూ మాతో చాలామంది పెద్దవాళ్ళు అందరూ, పద్మరాజు గారు, పురుషోత్తం గారు, అలాంటి వాళ్ళు చాలామంది మాతో ఉన్నారు, కృష్ణారావు గారు, వీళ్ళందరూ. ఏ ఎన్ఆర్ఐ పేరెంట్కైనా ఏ అవసరం ఉన్నా మేము చేయగలిగిన హెల్ప్ డెఫినెట్గా చేస్తాం.